మేడం అసలు ఏమంటారు ఈ కల్తీ వ్యవహారం సంబంధించి ఇటు టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలందరూ కూడా వైసీపీ వారు హిందూ సమాజం క్షమాపణ చెప్పారు. కల్తీ చేశారు నెయ్యినంతా కూడా. సార్ ఒకటి కల్తీ అనేది ఈరోజు తిరుపతి లడ్డూలో లేదు, అందులో వేసినటువంటి నెయ్యిలో లేదు. కానీ ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆ యొక్క పాలకుల పరిపాలనలో కల్తీ ఉంది అని చెప్పేసి కూడా మేమందరం భావిస్తా ఉన్నాం. వారి యొక్క మనస్తత్వాల్లో, వారి ఆలోచనల్లో, వారి నడవడికలో కల్తీ ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఆ దేవదేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా ఆయనకి శిక్ష విధించే తీరుతాడు ఈరోజు దేవుడు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇందులో కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి, అందులో పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి రకరకాల దుష్ప్రచారాలు చేశారు. అవన్నీ కూడా ఫస్ట్ లో టెస్ట్ చేసినప్పుడే అందులో ఏం లేదు అని తేలింది. అయినా సరే మళ్ళీ అదే వచ్చిందని చెప్పండి, మళ్ళీ ఇంకోసారి టెస్టింగ్, ఎన్నిసార్లు టెస్ట్ చేసినా అందులో ఏ విధమైనటువంటి కొవ్వు కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి ఏది కలవలేదు. చిట్ట చివరికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, నిజాయితీ నిరూపించారు. ఎక్కడా కూడా కొవ్వు కలవలేదు. చాలా పవిత్రంగా ఉన్నటువంటి లడ్డూని తీసుకొచ్చి అపచారం జరిగే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళని చెప్పేసి ఈరోజు సిబిఐ ఛార్జ్ షీట్ లోనే దాఖలైంది. దీన్ని బట్టే ప్రజలందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, పరిపాలన సరిగా చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. ఎందుకనంటే ఆగస్టులో విజయవాడలో వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో చాలా మంది చనిపోవడం జరిగింది. అలాగే ఎవరికి కూడా సహాయక చర్యలు సరిగా అందించలేక ప్రభుత్వం ఫెయిల్ అవడంతో దాని మీద ఎక్కడ నిందలో వాళ్ళు పడాల్సి వస్తుందని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూర్చొని సమావేశాల్లో ఈ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి మంత్రులందరూ కూడా మాట్లాడుకోవడం, దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఉన్నారు. వారందరి యొక్క మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ యొక్క అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ సత్యమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ సత్యమైన నాయకుడు మా జగన్ అన్న, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిజాయితీని కించెత్తు అవమానించాలని చూసినా కూడా ఆ దేవుడు ఊరుకోడు. ఇక్కడ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మేము కూడా ఊరుకోము. ఈ యొక్క నిజాన్ని ఇంకెన్నిసార్లైనా టెస్ట్ చేసుకోమనండి, ఖచ్చితంగా అందులో ఏది లేదని చెప్పేసి తేలుతుంది. చివరాఖరికి కొవ్వు కానివ్వండి ఏదైనా ఉంది అనంటే వారు మాట్లాడేటువంటి మాటల్లో, వారు చేస్తున్నటువంటి చేతల్లో కొవ్వు ఉందే తప్ప ఎక్కడ కూడా నెయ్యిలో కొవ్వు లేదని చెప్పేసి కూడా మేము తెలియదు. లేనప్పుడు కూడా పామ్ ఆయిల్ లేదంటే వివిధ ఏదైతే వెజిటబుల్ ఆయిల్ సంబంధించి అలాగే వివిధ రసాయనాలు కలిపి కల్తీ సింథటిక్ నెయ్యిని తయారు చేశారు. అది లడ్డు ప్రసాదంలో కలిపారంటూ చార్జ్ షీట్ లో ఉందంటూ కూడా కుటుంబ. సార్ ఇప్పుడు ఏ ఛార్జ్ షీట్ లో ఏ రిపోర్ట్ వచ్చినా సరే వాళ్ళు మెంటల్ గా వాడు ఫిక్స్ అయ్యారు, కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలి, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయాలి అని చెప్పేసి మెంటల్ గా చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయ్యారు. దానికోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు, ఎన్ని తప్పులైనా చేస్తారు, ఎన్ని నిందలైనా మోపుతారు. పోనీ వాళ్ళు మరి ఇప్పుడు టెస్ట్ చేసిన దాంట్లో రిపోర్ట్ రావాలిగా, రిపోర్ట్ అంతా చాలా క్లియర్ గా వచ్చిందిగా. ఇంకా వీళ్ళు అంత క్లియర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో స్టిల్ వాళ్ళు ఇప్పటికి కూడా బ్యానర్లు వేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నిన్న విడుదల రజనీ గారు ప్రోగ్రామ్ చేశారు, అక్కడ ఆవిడ మీద దాడి చేయడం. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు శాంతి హోమాలు చేస్తుంటే అక్కడ ఆయన మీద దాడి చేయడం. ఇలా వైసీపీ నేతల మీద దాడులు చేస్తూ మీరు ఇంకా తప్పులు పెంచుకుంటూ పోతున్నారే తప్ప వారు చేసిన తప్పులకి మేము పరిహార పూజలు చేస్తా ఉంటే అక్కడికి వచ్చి కూడా మళ్ళా వీళ్ళు తప్పులు చేస్తా ఉన్నారు అనేది ఒక్కసారి గమనించుకోవాలి. పుట్టగతులు లేకుండా పోతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటాను కూడా నేను తెలియజేస్తాను. వెంకటేశ్వర పవిత్రమైన భావించే లడ్డు ప్రసాదంలోనే వైసీపీ అందరూ కూడా ఆ హయాంలో ఇటువంటి కల్తీకి పాల్పడ్డారు కాబట్టి కేవలం 11 సీట్లకి పరిమితం అయ్యారంటూ కూడా అదే ప్రస్తావిస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పార్టీ 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు అనేది ప్రజలకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఈరోజు ఏ ఫ్రాడ్ జరగకుండా, ఏ ఒక్క ఈవీఎం ట్యాంపరింగ్ జరగకుండా ఈ 11 సీట్లు వచ్చినాయి అంటారా? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేవారైతే 3 పార్టీలు మూకుమ్మడిగా కలిసి 60% ఓటింగ్ తెచ్చుకుంటే ఓన్లీ సింగిల్ గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ పడింది. అక్కడే ఒప్పుకోవాలి అందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓడిపోలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని బయటికి రమ్మనండి, ముఖ్యమంత్రి హోదాలో బయటికి రమ్మనండి, పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రతిపక్ష నేతగా బయటికి రమ్మని చెప్పండి.
ఇదే వీళ్ళు అంటారు కదా, పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రమ్మనండి. ఎవరికి ఎక్కువ జనాదరణ లభిస్తుంది, ఎవరికి ఎక్కడ ప్రజాబలం ఉంది అనేది, ఏ నాయకుడికి ఎక్కువ శక్తి ఉంది అనేది ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పులు చేయలేదు. ఈ రోజు వీళ్ళు తప్పులు చేశారు కదా, ఏదో 2024లో అదృష్టం బాగుండి గెలిచారు. ఇప్పుడు చేసినటువంటి అపచారానికి రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో ఎక్కడ కూడా వీళ్ళకి పుట్టగతులు ఉండవు, రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ లడ్డు అంశానికి సంబంధించి ఎంత కల్తీకి ఈ విధంగా పాల్పడ్డారు కాబట్టి హిందూ సమాజానికి బయటికి వచ్చి జగన్ అలాగే ఆ వైసీపీ నాయకులందరూ కూడా క్షమాపణలు చెప్పాలి, లేదంటే 11 కాస్త 0 పడిపోయింది, పరిహారం చేసుకోవాల్సిందే వెంటనే అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరండి క్షమాపణలు చెప్పాల్సింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తారు? ఈ రోజు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన ఈరోజు నిరూపించారు, చార్జ్ షీట్ లో ఎక్కడా కూడా లడ్డులో కల్తీ జరగలేదు అని చెప్పేసి. ఆ నిందలు మోపినటువంటి కూటమి నాయకులు, అలాగే ఆ నిందలు మోపినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, వీళ్ళొచ్చి ముందు ఆ దేవుడికి క్షమాపణ చెప్పాలి. మరి మన సనాతని, ఆంధ్ర రాష్ట్ర సనాతని ఉన్నాడు కదా, ఆయన ఏదో పొడి చేస్తాను, మరి తప్పు జరిగిపోయిందని చంద్రబాబు గారు చెప్పగానే ఇక్కడ పూనకం తెచ్చేసుకుని అమ్మవారి గుడి మెట్లన్నీ కడిగేశాడు. మరి ఈరోజు అలిపిరి మెట్లు కడగమనండి, చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్ర చేసి వెంకట స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరుకోమని. ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నిందించారో, ఎవరెవరైతే ఆ వెంకటేశ్వర స్వామి ఇదిని నిందించారో, వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వారి యొక్క అపచారాలను క్షమించమని చెప్పేసి ఆ వెంకన్న స్వామిని బ్రతిమాలితే తప్ప వాళ్ళకి బాగోగులు ఉండవని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.